ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి కృపా ఘడియలు అనేటువంటి యొక్క కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతి ఉదయము కూడా దేవుడు మీతో ఈ కృపా ఘడియలు అనేటువంటి కార్యక్రమము ద్వారా మీ జీవితములను బలపరుస్తూ వాక్యము అనేటువంటి ఆహారము ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటుండగా సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునికే కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువని దేవుడు అనేటువంటి ఈ యొక్క అద్భుతమైన సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మరి దేవుని వాక్యంలో మనం చూడబోతున్నాము, నీతో చెప్పినది నెరవేరు వరకు ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ అంశంలో మనం చూసినట్లయితే నీతో చెప్పినది నెరవేరు వరకు అంటే దేవుడు మాట ఇచ్చి ఆయన నెరవేర్చకుండా ఉండేటువంటి దేవుడు కాదండి. నెరవేర్చు వరకు ఆయన నీతో ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు, ఈ దేశమునకు మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియమైన వాళ్ళరా, ఎవరికి దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడండి? యాకోబునకు దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. మోసగాడైనటువంటి ఒక యాకోబునకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడండి. ఎప్పుడు మాట్లాడాడు తెలుసా? ఎప్పుడైతే యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర ఆ యొక్క ఆశీర్వాదములు దొంగలించాడో, తన అన్న అయినటువంటి ఏషావును మోసగించాడో, ఎప్పుడైతే ఏషావు యాకోబుని చంపాలి అని చూడడం ప్రారంభించాడో, ఆ సమయంలో అతడు యొక్క బెయేర్షెబా నుంచి హారానుకు మధ్య వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు ఏమంటున్నారో తెలుసా? నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను యాకోబు. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఉన్నాడండి, ఒక అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన నీకు చెప్పినది నెరవేర్చేటువంటి వరకు ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇంతకు దేవుడు యాకోబుకి ఏం చెప్పాడంట? దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, ఐ విల్ బీ విత్ యూ, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించెదను. యాకోబు, ఏ భయము చేత అయితే నీవు ఈ దేశమును విడిచిపెట్టి వెళ్తుంటున్నావో, నేను నీకు మాట ఇస్తున్నా యాకోబు, నీవు ఈ దేశమునకు మరలా నేను నిన్ను రప్పిస్తాను, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను, నేను ఇది చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేస్తే ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. దేవుని వాక్యంలో చూద్దామా? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. దేవుని గురించి ఎంత చక్కగా ఇక్కడ రాయబడి ఉందండి. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఎంత గంభీరమైనటువంటి మాట అండి. దేవుడంట మాట చెప్పితే ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన మాట ఇస్తే ఆయన ఖచ్చితంగా స్థాపిస్తాడు. అదే వచనంలో మీరు చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండానట్లు లేదా స్థాపింపబడుకుంటున్నట్లు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. మరలా నేను చెప్తుంటున్నానండి, దేవుడు మాట ఇచ్చి అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన మాట ఇచ్చి పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఒక దేవుడు ఉన్నాడండి, నీకు మాట ఇస్తే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మానవులు అనబడినటువంటి వాళ్ళు మాట ఇస్తే తప్పిపోతారు, మాట ఇస్తే వారిని నెరవేర్చరు. అయితే దేవుడు అలాంటి దేవుడు కాదండి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆయన సత్యము అంటున్నాడు. హీ ఈజ్ ట్రూ. ఆయన సత్యము, ఆయన నిజము అంటున్నాడు. ఆయన అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. చాలా సందర్భాలలో ఒకవేళ మనమే అనుకుంటుంటాం, అయ్యో ఎందుకు ఆలస్యం అవుతుంది, అన్నీ ఉన్నాయి నా జీవితంలో, ఇది ఒక్కటే ఎందుకు లేదు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుని మనం మర్చిపోయేటువంటి వారం అంటాం. మన జీవితంలో ఆయన ఇచ్చిన రక్షణ, మన జీవితంలో ఆయన ఇచ్చిన కృప, మన జీవితంలో ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో కదా. నీ జీవితంలో ప్రతిరోజు కొన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు అంటే ఇది దేవుని బట్టి కాదా?
అయితే ఒక్కదాన్ని బట్టి, ఒక్క కొరత మన జీవితంలో ఉండడం బట్టి అనేక సందర్భాలలో దేవుణ్ణి సందేహించేటువంటి వారం అవుతాం, దేవుణ్ణే మనం అనుమానించేటువంటి వారం అవుతాం. అందుకే ఇక్కడ రాయబడింది కదా, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా. ఇఫ్ గాడ్ గివ్స్ ఎ వర్డ్ హీ విల్ ఫుల్ఫిల్. ఇఫ్ గాడ్ గివ్స్ ఎ వర్డ్ హీ విల్ ఎస్టాబ్లిష్. ఆయన స్థాపించేటువంటి దేవుడు అంటున్నాడండి. దేవుని వాక్యంలో చూద్దామా, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో మరి చూసినట్లయితే, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అబ్రహామునకు ఒకానొక దినమున ప్రత్యక్షమయ్యాడండి. అప్పటికే అబ్రహాముకు శారాకు వివాహమై చాలా కాలమైంది. అయితే ఆదికాండము 11, 12 అధ్యాయాలలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. శారై గొడ్రాలు ఆయను అనేటువంటి మాట ఆదికాండము 11వ అధ్యాయం చివరి వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు అబ్రహామునకు ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రత్యక్షమైనాడండి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మొట్టమొదటిసారిగా అబ్రహాముకు ప్రత్యక్షమై సంతానము ఇస్తాను అని వాగ్దానం చేస్తాడండి. ప్రాబబ్లీ అబ్రహాము ఎగ్జైట్ అయింటాడు, ఉల్లసించింటాడు, పరవశించింటాడు. దేవా, మొట్టమొదటిసారిగా నీవు నాకు ప్రత్యక్షమై నేను ఎంతో కాలం ఎదురు చూస్తున్నా వాగ్దానము కొరకు, ఆశీర్వాదము కొరకు నువ్వు నాతో మాట్లాడినావు కదా ప్రభువా. అబ్రహాము పరవశించింటాడు. ఇక ఖచ్చితంగా ఇది జరగబోతుంది, ఎందుకంటే దేవుడే మాట ఇచ్చాడు కదా అని అబ్రహాము సంతోషించింటాడండి. ఆదికాండము 13:2లో చూసినట్లయితే ఏమని కనిపిస్తుందో తెలుసా, వెండి బంగారము పశువులు కలిగి అబ్రహాము బహుధనవంతుడై ఉండెను. వెండి ఉందంట, బంగారు ఉందంట, పశు సంపద ఉంది, అనేక మంది పనివారు కలిగి అబ్రహాము అంట బహుధనవంతుడై ఉండెను. దేవుని వాక్యంలో చూద్దామా, ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనంలో, అందుకు అబ్రాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము జీవితంలో నిరుత్సాహం వచ్చిందండి. కారణం ఏంటిదంటే, ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. అక్కడి నుంచి అతడు దక్షిణము దిశగా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరి ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది అప్పటికే చాలా సంవత్సరములు అయిపోయి ఉంటుందండి. నాకు అనిపించింది అప్పటికే చాలా సంవత్సరములు అయిపోయిందండి. ఎందుకంటే ఆదికాండము 12 నుంచి 15 మధ్యలో చాలా సంవత్సరములు జరిగాయి. అయితే దేవుడు 15వ అధ్యాయంలో మళ్ళా ప్రత్యక్షమై అంటున్నటువంటి మాట మొదటి వచనంలో చూస్తే, అబ్రహామా నేను నీకు బహుమానం ఇస్తాను. అబ్రహాము నిరుత్సాహపడ్డాడు. ఏమంటున్నాడు తెలుసా, ప్రభు అయిన యెహోవా నాకు నీవు ఏ బహుమానం ఇస్తే ఏం ప్రభువా, ఎంత ఆస్తి ఇస్తే ఏమి ప్రభువా, నేను సంతానము లేనివాడనై ఉన్నానే. నిరుత్సాహముతో ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, అబ్రహామును మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు, వాగ్దానము ద్వారా బలపరచడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ఆదికాండము 18:11లో దేవుడు మళ్ళీ మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో అబ్రహాము స్థితి ఎలా అయిపోయిందో తెలుసా, అబ్రహాము శారాయి బహుకాలము గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిను. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు కనిపించాడు. ఒకవేళ ఆ సమయంలో అబ్రహాం యొక్క వయస్సు ఒకవేళ యవనప్రాయం మధ్య వయసులో ఉన్నాడేమో. ఆ తర్వాత చూస్తే ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత చూస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అయితే అప్పటికే బహుకాలము గడిచిన వృద్ధులు, they have been waiting and longing for one particular blessing. ఒక్క ఆశీర్వాదం కొరకు వారు ఎంతగానో కనిపెడుతున్నారు, వారు ఆశీర్వాదం కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దామా, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయు దేవుడు. తాను అంటే అక్కడ ఎవరండి, అబ్రహాము. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘమును చూసి అంటున్నటువంటి మాట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేసే దేవుడు. అబ్రహాము దేవునికి ఒక క్రొత్త పేరు పెట్టాడండి, మృతులను సజీవులుగా చేసే దేవుడు. హల్లెలూయా! మృతులను సజీవులుగా చేసే దేవుడు. అబ్రహామా, నీవెందుకయ్యా దేవునికి ఆ పేరు పెట్టావు? ఆదికాండము 18వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం కదా, శారాయి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము నిలిచిపోయిను. ఇక వాగ్దానము నెరవేరబడడానికి ఇంకా అవకాశమే లేదు. రోమా 4:19లో చూస్తే ఒక మాట ఉంటుందండి. ఏమని ఉంటుందో తెలుసా, అబ్రహాము అనుకున్నాడంత
తన శరీరము మృతతుల్యమాయను, తన భార్య అయిన శారై యొక్క గర్భము మృతతుల్యమాయను అని ఆలోచించెను. కానీ అబ్రహాముకు తెలుసు తన శరీరము మృతతుల్యమైంది, తన భార్య అయిన శారై యొక్క గర్భము మృతతుల్యమైందని అబ్రహాముకు తెలుసు. అయితే దేవుడు అబ్రహామును ఎప్పుడైతే దర్శించాడో, ఆ యొక్క వాగ్దానపు పుత్రుడు 100 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహామునికి ఇచ్చినట్టుగా మనం చూడగలం, ఆ యొక్క ఇస్సాకునండి. ఆ సమయంలో దేవుడిని చూసి అబ్రహాము అన్నటువంటి మాట, మృతులను సజీవులుగా చేసే దేవుడు. కారణము తన శరీరము, తన భార్య అయిన శారా యొక్క గర్భము మృతతుల్యమైందండి. అందుకే అబ్రహాము దేవునికి ఆ పేరు పెట్టాడు, మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు. నీకు చెప్పినది నెరవేరు వరకు ఆయన నిన్ను విడువడు. హల్లెలూయా. అబ్రహాము తన దేశంలో నుంచి కనాను, ఐగుప్తు, ఆ విధంగా ఎన్నో ప్రాంతములకు వెళ్ళాడు. అయితే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. గాడ్ డిడ్ంట్ లీవ్ హిమ్. దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. తాను చెప్పినది నెరవేరు వరకు దేవుడు వాడిని విడిచిపెట్టలేదు. ప్రియమైన వారరా, నీ జీవితంలో ఒకవేళ ఈరోజు నిరుత్సాహపడుతుండవచ్చు. నా జీవితంలో దేవా వాగ్దానం ఇచ్చావు, నీవు నెరవేరుస్తావా ప్రభా? ఎస్, ఆయన నీ జీవితంలో వాగ్దానము ఇచ్చాడు. నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను విడువడు. అయితే నీ జీవితంలో ఒక్కటి కావాలి, ఏంటో తెలుసా? రోమా 4:13 ఆ వచనంలో మీరు చూస్తే ఏమని ఉంటుందో తెలుసా? అబ్రహాము వాగ్దానం ఎలా పొందుకున్నాడు తెలుసా? విశ్వాసమును బట్టి, నీతికరమైన విశ్వాసమును బట్టి. ధర్మశాస్త్రము వలన కలగలేదు కానీ త్రూ ద రైచియస్నెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము వలన కలుగు నీతి వలన నీ జీవితంలో విశ్వాసము వాగ్దానమును నెరవేరుస్తుంది. హల్లెలూయా. దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన సందేశము, నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అనే సందేశం ఇచ్చి ఉంటేనే నీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి, మమ్మల్ని నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు. అందును బట్టి నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, యాకోబుకు వాగ్దానం ఇచ్చావు, నెరవేర్చావు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చావు, నెరవేర్చావు. తండ్రి, ఇస్సాకుకు వాగ్దానములు ఇచ్చావు, నెరవేర్చావు. తండ్రి, మా జీవితంలో కూడా అబ్రహాము దేవుడవై, ఇస్సాకు దేవుడవై, యాకోబు దేవుడవై ప్రభువా, మా జీవితంలో వాగ్దానములను మీరు నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానములను నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మాట ఇచ్చి నీవు నెరవేర్చకుండా ఉండునా అని వాక్యంలో రాయబడి ఉంది కదా ప్రభువా. దయచేసి జ్ఞాపకం చేసుకో. ఏ జీవితంలో అయితే తండ్రి ఆశీర్వాదములు, వాగ్దానముల కొరకు వేటి కొరకైతే ఎదురు చూస్తున్నారు, మే ఇట్ బి గ్రాంటెడ్ టు దెమ్ లార్డ్. నీ సేవకునిగా అడుగుతున్నాను, అది వారికి అనుగ్రహించబడును గాక. తండ్రి, ఈ వారమంతా, ఈ రోజంతా నాయనా మీరు మాతో ఉండి సంతోషం, సమాధానం, నెమ్మది మా కలుగజేయమని ప్రభు యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ అద్భుతమైన సందేశమును ఇతరులకు మీరు షేర్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.